నాయకులను ఉద్దేశించి 2000 సంవత్సరాల క్రితం ఒక రోమన్ కవి వ్యంగ్యంగా ఇలా అన్నాడంట, ఇఫ్ యూ క్యాన్ గివ్ దెమ్ బ్రెడ్ గివ్ దెమ్ సర్కసెస్. అంటే మీరు ప్రజలకి తిండి పెట్టలేకపోతే కనుక సర్కస్లు చూపించండి అని. ఆ సర్కస్లు చూసుకుంటూ వాళ్ళకేం కావాలో ప్రజలు మర్చిపోయి నాయకుల జోలికి రారు అన్నది ఆయన మాటల సారాంశం. మొన్న ఈ మధ్య వైజాగ్లో జరిగిన యోగా డే సంబరాలు చూసిన తర్వాత ఈ రోజుకి కూడా ఆ కవి అన్న మాటలు వ్యాలిడేమో అనిపిస్తుంది. ఆ కార్యక్రమం జరిగిన తీరు, దాని తర్వాత ప్రజలు చేసిన పనులు యోగాని ఒక సర్కస్ కింద మార్చేశాయి. 28 కిలోమీటర్ల పొడుగుత దాదాపు 3 లక్షల మంది యోగా చేశారని చెప్పుకొని ఆ ఈవెంట్ని గిన్నెస్ బుక్లోకి ఎక్కించి జబ్బలు జరుచుకున్నాం. కానీ అసలు యోగా అంటే కేవలం ఒళ్ళు విరుచుకోవడం, శరీరాన్ని సాగదీయడమేనా, ఇంకేమన్నా ఉందా? ఇది ఎప్పుడన్నా ఆలోచించారా? ఈ విషయం మీద మీకెప్పుడన్నా కుతూహలం కలిగిందా? ఈ ప్రపంచానికి మన దేశం అందించిన షడ్దర్శనాల్లో యోగా కూడా ఒకటి. ఎప్పుడు చూసినా వేదాలు, ఉపనిషత్తులు అని గోల పెట్టడమే తప్ప అసలైన విజ్ఞాన భాండాగారాలైన షడ్దర్శనాల జోలికి మనం పోయింది చాలా చాలా తక్కువ. అదిగో ఆ ఖాళీ పూడ్చడానికి మేము చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఈ వీడియో. యోగా అంటే చాపేసుకొని ఒళ్ళు సాగదీయడం, దాని మీద కూర్చొని కళ్ళు మూసుకోవడం, అంతా అయిపోయిన తర్వాత ఆ చాప కోసం తగులాడుకోవడమే కాదు, దానికి మించి చాలా ఉంది. మొత్తం యోగా ఫిలాసఫీలో ఈ ఆసనాలు వేయడం అన్నది కేవలం 5% కూడా ఉండదు. మీరు విన్నది కరెక్టే. యోగా మొత్తంలో ఆసనాలు ఒక చిన్న ముక్కే కానీ యోగానే ఆసనాలు కాదు. మీకు నిజంగా యోగా మీద ఆసక్తి ఉంటే ఈ వీడియోని పూర్తిగా చూడడంతో పాటు నలుగురికి షేర్ చేయండి. మన ప్రభుత్వాలు ఎలాంటివి నేర్పించవు, ఎందుకంటే వీటి మూలంగా వాళ్ళకి ఎలాంటి పబ్లిసిటీ రాదు. కానీ ఇవే మన దేశపు నిజమైన వారసత్వ సంపద. వెస్ట్రన్ ఫిలాసఫీ థియరీస్ ఆఫ్ మైలిటస్తో మొదలైంది అని చెప్తారు. కానీ ఆయనకంటే 1000 ఏళ్ల ముందే మన దేశంలో యోగా ఫిలాసఫీకి అడుగులు పడ్డాయి. కాబట్టి కుల మతాలకు అతీతంగా దీని గురించి తెలుసుకోవడం, మిగతా వారికి తెలియజెప్పడం ఒక భారతీయునిగా మనందరి బాధ్యత. సామాన్య శకపూర్వం 15వ శతాబ్దంలోనే యోగాకి మొదటి అడుగులు పడ్డాయి. ఋగ్వేదంలో ధ్యానం చేస్తూ మనసుని ఎలా అదుపులో పెట్టుకోవాలి, మనల్ని మనం ఎలా తెలుసుకోవాలి లాంటి విషయాలు కొన్ని చోట్ల చూచాయిగా చెప్పారు. అంటే 1-2 లైన్లో దీని మీద ఉన్నాయి. ఉపనిషత్తుల సమయానికల్లా యోగా మీద కొంత వర్క్ జరిగి మెల్లగా ఒక ఫిలాసఫీగా మారడం మొదలైంది. సామాన్య శకపూర్వం 3వ శతాబ్దంలో పతంజలి అప్పటిదాకా ఉన్న యోగా సూత్రాలని క్రోడీకరించి, అంటే ఆర్గనైజ్ చేసి ఒక సిద్ధాంతంలాగా పొందుపరిచాడు. అప్పటికే ఉన్న సాంఖ్య ఫిలాసఫీలో కొన్ని అంశాలను యోగాలో చేర్చి యోగాకి ఒక పూర్తి రూపాన్ని తీసుకొని వచ్చాడు. అందుకనే ఈ రోజుకి కూడా పతంజలి యోగ సూత్రాలు అనడం చాలా చోట్ల వింటుంటాం. కాబట్టి పతంజలిని యోగా పితామహుడు, ఫాదర్ ఆఫ్ యోగా అనడంలో అసలు ఎలాంటి తప్పు లేదు. ఆ తర్వాత వచ్చిన భగవద్గీతలో పతంజలి యోగా సూత్రాలని ఆసరాగా చేసుకొని కర్మయోగా, భక్తి యోగా, జ్ఞానయోగా లాంటి కాన్సెప్ట్లు డెవలప్ చేశారు. అదేవిధంగా మహాభారతం మీద కూడా పతంజలి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. ఆ తర్వాత కాలం గడిచే కొద్దీ యోగా ఫిలాసఫీలో అసలు విషయాలు లోపలికి వెళ్ళిపోయి హఠయోగా డామినేట్ చేయడం మొదలైంది. 15వ శతాబ్దంలో స్వాత్మారామ రాసిన హఠయోగ ప్రదీపిక, 18వ శతాబ్దంలో గోరండ రాసిన గోరండ సంహిత ఆసనాలకి, ప్రాణాయామాలకి విలువ ఇవ్వడంతో యోగా అంటే అవే అన్న భావన ప్రజల్లో స్థిరపడిపోయింది. 1893లో జరిగిన చికాగో కాన్ఫరెన్స్లో వివేకానంద యోగాని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆ తర్వాత టి కృష్ణమాచార్య, బికేఎస్ అయ్యంగార్ లాంటి వాళ్ళు ఆసనాలు వేయడాన్ని పాపులర్ చేశారు. కాలక్రమేణా ప్రపంచవ్యాప్తంగా ఇది పాపులర్ అవడంతో దీనికి వచ్చిన పాపులారిటీని ఓన్ చేసుకుంటానికి ప్రతి రాజకీయ పార్టీ కూడా తమ కత్తులకి పదును పెట్టడం మొదలుపెట్టాయి. ఫైనల్గా యోగా అనేది ఒక గొప్ప ఫిలాసఫీ నుంచి మ్యాట్ల కోసం తన్నుకునే సర్కస్ లెవెల్కి దిగజార్చాయి. మొదట ఫండమెంటల్ క్వశ్చన్, ప్రాథమిక ప్రశ్నను చూద్దాం. అసలు యోగా ఎందుకు? దాని పర్పస్ ఏంటి?
చాలా భారతీయ దర్శనాల్లాగానే యోగా యొక్క ప్రాథమిక లక్ష్యం కూడా మోక్షమే. ఈ మాట అనగానే చాలామంది మామూలుగా అనుకునేది ఏంటంటే మోక్షం అంటే ఎప్పుడో చనిపోయిన తర్వాత మరో జన్మ లేకుండా ఉండడమే కదా అనుకుంటారు. కానే కాదు. యోగాలో మోక్షం యొక్క మెయిన్ ఉద్దేశం మనం నిత్యం అనుభవించే ఒత్తిడి, బాధలో, నొప్పి వీటన్నిటి నుంచి బయటపడటమే. కాబట్టి చనిపోయాక వచ్చే జీవితం గురించి కాదు, మనం బ్రతికుండగానే మనకు ఉపయోగపడే ఉద్దేశంతో ఈ లక్ష్యంతోనే యోగా మొదలైంది. యోగా అనేది యూజ్ అనే పదం నుంచి వచ్చింది. దీని అర్థం కలపడం. మన మనస్సుని, శరీరాన్ని, ఆత్మని కలిపి ఈ మూడింటిని ప్రకృతిలో మమేకం చేయడమే యోగా యొక్క లక్షణం. అలా చేయడం ద్వారా మనం ప్రశాంతమైన, మీనింగ్ఫుల్, అర్థవంతమైన జీవితాన్ని గడపగలం. అలాగని ఈ మాటలు చెప్పి మాత్రమే యోగా వదిలేయలేదు. ఆ కాలంలో ఉన్న ఆలోచనలు బట్టి, అనుభవాలను బట్టి ఈ ప్రపంచం ఎలా పుట్టిందో, ఎలా పనిచేస్తుందో పరిశీలించి, మనుషులు ఎలా ప్రవర్తిస్తారో విశ్లేషించి, దానికి తగ్గట్టు రకరకాల ప్రక్రియలు, పద్ధతులు ప్రవేశపెట్టింది. ఇదే దీని గొప్పతనం. యోగా వేదాలను ఒప్పుకుంటుంది కాబట్టి దీన్ని ఆస్తిక కేటగిరీలో వేస్తారు. అలానే యోగా దేవుణ్ణి ఒప్పుకున్నా అది అందరూ పూజించే దేవుడు కాదు. యోగా దేవుణ్ణి శేషేశ్వర పద్ధతిలో ఒప్పుకుంది. దాని అర్థం మనల్ని దేవుడు సరైన దారిలో నడిపించేవాడే కానీ, ఈ విశ్వాన్ని పుట్టించినవాడు కానీ, పూజలు చేయించుకునేవాడు కానీ, కోరికలు తీర్చేవాడు కానీ కాదు. కాబట్టి మీలో చాలామందిని ఈ యోగా ఫిలాసఫీలో ఉన్న దేవుడు డిసప్పాయింట్ చేయొచ్చు. కాబట్టి ఫీల్ అవ్వద్దు. ఫైనల్గా సైన్స్ అనేది మన రోజువారీ అనుభవాలకు దగ్గరగా ఉంటుంది కాబట్టి దాని మీద కుతూహలం కలగడం, దాన్ని అర్థం చేసుకోవడం కొంత సులభం అని చెప్పొచ్చు. కానీ ఫిలాసఫీ అలా కాదు. దానిలోనూ పురాతన తత్వశాస్త్రం అనేది అస్సలు కాదు. కాబట్టి ఆవులించకుండా చూడటానికి ట్రై చేయండి. మా పని కనుక బాగా చేస్తే ఈ వీడియో చెప్పిన విషయాలు మీకు చాలా కాలం పాటు గుర్తుంటాయి. ఇందాక చెప్పినట్టు మనం ఎటువంటి బాధలకి గురి కాకుండా ప్రశాంతంగా ఉండాలంటే మనం ఎలా పుట్టాం, ఈ ప్రకృతి ఎలా, ఎక్కడి నుంచి వచ్చింది, ఇలాంటి ప్రాథమిక విషయాల మీద అవగాహన ఉండాలి. ఆ విషయాలు తెలియకుండా ముందుకెళ్ళడం సాధ్యం కాదు. కాబట్టి యోగా ముందు ఆ విషయాలను చెప్పడానికి ప్రయత్నించింది. మన చుట్టూ ఉన్న ప్రకృతిని, పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి యోగా సాంఖ్య ఫిలాసఫీ సహాయం తీసుకుంటుంది. ఈ ఫిలాసఫీలో ప్రపంచం మొత్తాన్ని 2 విధాలుగా విభజిస్తారు. ఒకటి ప్రకృతి, 2 పురుష. ప్రకృతి అంటే కేవలం మన చుట్టూ ఉన్న నేచర్ మాత్రమే కాదు. అలానే పురుష అంటే కేవలం పురుషుడని మాత్రమే కాదు. వాటి నిర్వచనాలు, డెఫినేషన్స్, ఐడియాలు ఇవన్నీ చాలా వేరేగా ఉంటాయి. ఈ రెండింటినీ గనక మీకు సులభంగా అర్థమయ్యేటట్టు మేము చెప్పగలిగితే, మీకు గనక ఇవి అర్థమైతే భారతీయ ఫిలాసఫీలో ఒక పెద్ద అంశం మీకు తెలిసిపోయినట్టే. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఈ విశ్వం మొత్తం 2 అంశాల నుంచి ఆవిర్భవించింది. ఒకటి ప్రకృతి, 2 పురుష. ముందుగా ప్రకృతి సంగతి చూద్దాం. ఇక్కడ ప్రకృతి అంటే ఇందాక చెప్పినట్టు నేచర్ కాదు. ఇక్కడ ప్రకృతి అంటే ఒక మెటీరియల్ ప్రిన్సిపుల్, చైతన్యం ఉండని, మార్పులకు లోనయ్యే ఒక జడ పదార్థం. మన చుట్టూ ఉండే సృష్టిలో రకరకాల పదార్థాలు పుట్టడానికి, సంఘటనలు జరగడానికి ఇదే కారణం. ఇది 3 గుణాలతో కలిసి ఉంటుంది, లేదా 3 గుణాల సమూహారమై కాంబినేషనే ప్రకృతి అని చెప్పొచ్చు. అవి సత్వ, రజ, తమో గుణాలు. ఈ గుణాలు 3 ప్రకృతిలో సమాన నిష్పత్తిలో ఉండి చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. అలా బ్యాలెన్స్గా ఉన్నంతకాలం మన చుట్టూ ఉన్న సృష్టి అనేది ఉండదు. అంటే ఈ ప్రకృతి అనే అంశం కానీ, దానిలో ఉన్న గుణాలు కానీ ఈ సృష్టి అంటే యూనివర్స్, విశ్వం ఉన్నా లేకపోయినా ఉంటాయి. ఇవి నిత్య యవ్వనాలు. వీటికి ఆది అంతం లాంటివి ఏమీ ఉండవు. అలానే వీటికి సృష్టికర్త కూడా అంటే దేవుడు లాంటివి కూడా లేడు. టూకీగా చెప్పాలంటే ఈ ఫిలాసఫీలో ప్రకృతి అంటే 3 గుణాలు కలగలిసిన, ఆది అంతం లేని, ఎప్పుడూ మార్పులకు లోనయ్యే ఒక జడ పదార్థం. ఈ విశ్వం పుట్టడానికి, అది రకరకాలుగా ఉండడానికి ఇదే కారణం. రెండోది పురుష. ఈ పురుష అనేది ప్యూర్ కాన్షియస్నెస్, ఎప్పటికీ మారని స్వచ్ఛమైన చైతన్యం. ఇందులో ఏమీ ఉండదు, నిర్గుణం. ఏది కూడా దీని మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపించలేదు. ఇందాక ప్రకృతి ఒకే ఒకటి అనుకున్నాం కదా, కానీ పురుష మాత్రం మల్టిపుల్, అనేకాలు. ప్రతి ఒక్కరిలో, మీలో, నాలో, చెట్టుల్లో, చేమల్లో ఈ పురుష ఉంటుంది. కానీ ఇది మన శరీరంలో ఒక భాగంలా కలిసి ఉండదు,
మన ఆలోచనల్లో, తెలివితేటల్లో, చైతన్యంలో కలిసిపోయి మన మీద తన ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఇందాక చెప్పినట్టు ప్రతి ఒక్కరిలో పురుష ఉంటుంది కాబట్టి ఒకరికి మోక్షం వచ్చినంత మాత్రాన మరొకరికి రాదు. అలాగే హిందూ గ్రంథాల్లో ఉన్న ఆత్మతో కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆత్మ వేరు, పురుష వేరు. మనం చేసే కర్మలో, పనులు ఈ పురుష మీద ఎటువంటి ప్రభావాన్ని చూపించలేవు. మనం చనిపోగానే ప్రకృతితో తయారైన ఈ దేహం నాశనం అయిపోతుంది. కానీ పురుష మాత్రం దీని నుంచి విడిపోయి ఇదంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. కొంతకాలానికి వేరే శరీరానికి అసోసియేట్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ మీరు ఆత్మ అనే కాన్సెప్ట్తో కన్ఫ్యూజ్ అవ్వద్దు. పురుష వేరు, ఆత్మ వేరు. ఇందాక చెప్పిన ప్రకృతిలోని 3 గుణాలు బ్యాలెన్స్డ్గా ఉన్నంతకాలం సృష్టి ఉండదు. ఎప్పుడైతే పురుష ప్రకృతి దగ్గరికి వచ్చి దాని మీద తన ప్రభావం చూపుతాడో లేదా చూపుతుందో ఆ బ్యాలెన్స్ ఎదిరిపోయి సృష్టి మొదలవుతుంది. ఆ గుణాల నిష్పత్తిని బట్టి ఒక్కో పదార్థం, శరీరం ఒక్కోలా ప్రవర్తిస్తుంది. సత్వగుణం ఎక్కువ ఉన్నవాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. రజోగుణం ఎక్కువ ఉన్నవాళ్ళు ఎప్పుడూ యాక్టివ్గా ఉండి అలసట లేకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అలానే తమోగుణం ఎక్కువ ఉన్నవాళ్ళు బద్ధకంగా, డల్గా ఉంటారు. ఇక్కడ అందరిలో ఉన్న ప్రకృతి ఒక్కటే కానీ పురుషాలు వేరు. ఉదాహరణకి మీరు సినిమాకి వెళ్ళారనుకోండి, ఆ సినిమా తెర మీద కనపడేది ప్రకృతి అయితే కూర్చొని చూసేది పురుష. సినిమా ఒక్కటైనా ఒక్కొక్కళ్ళు ఒక్కోలా ఫీల్ అవుతారు. ఇది అంతే. అలానే క్లాస్లో టీచర్ చెప్పే పాఠం ప్రకృతి అయితే వినే విద్యార్థులు పురుష. పాఠం ఒక్కటైనా కొంతమందికి నిద్ర రావచ్చు, ఇంకొంతమందికి ఇంట్రెస్ట్ రావచ్చు, మరికొంతమందికి చిరాకు రావచ్చు. అంటే ఒక్కో పురుష పాఠాన్ని ఒక్కోలా తీసుకుంటుంది. యోగా యొక్క లక్ష్యం ఏంటంటే మనలో ఉన్న పురుష చుట్టూ ఉన్న ప్రకృతిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా, అంటే దాని ప్రభావానికి లోను కాకుండా తనని తాను తెలుసుకొని ప్రశాంతంగా ఉండటమే. అలానే పతంజలి చిత్తవృత్తి నిరోధ అంటాడు. అంటే మన ఆలోచనలని, మనలో ఉన్న చంచలత్వాన్ని, అంటే మెంటల్ ఫ్లక్చువేషన్స్ని అదుపులో పెట్టుకునేలా చేయడమే యోగా లక్ష్యం. సింపుల్గా చెప్పాలంటే మీరు తెర మీద చూస్తున్న సినిమా వేరు, మీరు వేరు అని తెలుసుకునేలాగా చేయడమే యోగా లక్ష్యం. ఇవన్నీ పెద్ద పెద్ద లక్ష్యాలు. ఇవి కాకుండా చిన్న చిన్నవి చాలా ఉన్నాయి. టూకీగా చెప్పాలంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు, వ్యక్తులు మన మీద ప్రభావం చూపి మనల్ని బాధ పెట్టకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి, ఇదే యోగా మనకి చెప్పేది. దీనికి యోగా 8 అంగాలని, అంటే 8 విధానాలను సూచించింది. దీన్ని అష్టాంగ యోగా లేదా అష్టాంగ మార్గాన్ని కూడా అంటారు. ఇదేదో బౌద్ధం పేరులా ఉంది అనుకోకండి, 2 వేరువేరు. పతంజలి యోగా సూత్రాలు బౌద్ధం బాగా ఫామ్లో ఉన్న కాలంలో రాశారు కాబట్టి 2 ఫిలాసఫీలు ఒకదాని మీద మరికొంత ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. అలానే ఈ అష్టాంగాలలో చిన్న చిన్న బ్రాంచీలు చాలా ఉన్నాయి. అవన్నీ చెప్తే ఇంకో గంట వీడియో అయింది కాబట్టి ఒక్కో దారిని తొందరగా చూసేద్దాం. ఇవన్నీ మనకు తెలిసినవే, రోజువారీ మన అనుభవాల్లో ఉపయోగపడేవే. కానీ యోగా ఫిలాసఫీ వీటిని విడదీసిన తీరు మాత్రం అద్భుతం. మొదటిది యమ. మనం వేరే వాళ్ళతో ప్రవర్తించేటప్పుడు ఎలా ఉండాలో, మన చుట్టుపక్కల ఉన్న మనుషుల్ని ఎలా డీల్ చేయాలో చెప్పేదే ఇది. దీనిలో 5 భాగాలు ఉన్నాయి. మొట్టమొదటిది అహింస. మన ఆలోచనల్లో కానీ, మాట్లాడే పదాల్లో కానీ, చేసే పనుల్లో కానీ ఒకరికి హాని జరగకూడదు. రెండోది సత్య. మనం మాట్లాడేటప్పుడు అబద్ధాలు చెప్పకుండా ప్రేమగా మాట్లాడాలి. 3 ఆస్తేయ. దొంగతనం చేయకూడదు, ఉచితంగా ఏది వచ్చినా తీసుకోకూడదు. ఆ మ్యాట్లు ఎత్తుకెళ్ళిన వాళ్ళకి దీని గురించి ఏమైనా చెప్తే బాగుండు. అలాగే అసూయ, అత్యాస, ఈ 2 ఉండకూడదు. 4 బ్రహ్మచర్య. మన కోరికలను అదుపులో పెట్టుకోవడం. చివరిది అపరిగ్రహ. వస్తువుల మీద అతిగా ప్రేమను చూపించి వాటికి బానిస అవ్వడం. రెండోది నియమ. ఇది మనం వ్యక్తిగతంగా పాటించాల్సిన పద్ధతుల గురించి చెప్తుంది. దీనిలో కూడా 5 భాగాలు ఉన్నాయి. మొదటిది శౌచ. మన శరీరాన్ని, మనస్సుని, మన చుట్టూ ఉన్న పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవడం. మళ్ళీ వినండి, పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచడం. ఆసనాలకు ముందు జ్యూస్ తాగి ఆ డబ్బా విసిరి పారేయడం కూడా యోగా కాదు. 2 సంతోష. మన దగ్గరున్న వాటితో సంతృప్తి పడడం. 3 తపస. అంటే కళ్ళు మూసుకొని తపస్సు చేయడం కాదు, క్రమశిక్షణగా ఉండటం, ఆత్మబలాన్ని పెంచుకోవడం. 4 స్వాధ్యాయ. చదివి జ్ఞానం పెంచుకోవటం. 5వది చివరిది ఈశ్వర ప్రణిధన. దేవుని పట్ల ఆరాధన కలిగి ఉండడం. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ దేవుడు అంటే కోరికలు తీర్చేవాడు కాదు. 3వది ఆసన.
ఈ యోగా మొదట్లో ఆసనం అనేది కేవలం శరీరాన్ని మెడిటేషన్ కోసం రెడీ చేయడానికే మొదలుపెట్టారు. అందుకే యోగా సూత్రాల్లో స్థిరసుఖ ఆసనం అని అంటుంది. అంటే మనకి సౌకర్యవంతంగా కంఫర్టబుల్గా ఉండేలా కూర్చోవడం. కానీ కాలక్రమేణా వచ్చిన కొత్త సిద్ధాంతాల మూలంగా ఆసనానికి అర్థం మారిపోయి కొత్త భంగిమలు పాపులర్ అయ్యాయి. ఏది చేయకుండా తిని కూర్చోవడం కంటే ఏదోలాగా శరీరాన్ని వంచి కొంత శ్రమ చేయడం ఆరోగ్యానికి మంచిది కాబట్టి దీని మీద మేము నో కామెంట్స్. 4వది ప్రాణాయామ. ప్రాణ అంటే లైఫ్ ఫోర్స్, మనలో ఉన్న ప్రాణం. ఆయామ అంటే కంట్రోల్, అదుపులో పెట్టడం. మన శ్వాసని అదుపులో పెట్టడం ద్వారా మనలో ఉన్న ప్రాణశక్తిని అదుపులో పెట్టి దాన్ని జాగ్రత్తగా వాడుకోవటం. దీనిలో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. పురక, శ్వాసను తీసుకోవడం. కుంభక, తీసుకున్న తర్వాత దాన్ని హోల్డ్ చేయటం అంటే పట్టి ఉంచడం. రెచక అంటే రిలీజ్ చేయటం, శ్వాసను వదలడం. ఇలా చేస్తే మనసు చల్లబడి ఒత్తిడి తగ్గిపోయి శరీరం సమాధిలోకి, డీప్ మెడిటేషన్లోకి వెళ్ళడానికి రెడీ అవుతుంది. 5వది ప్రత్యాహార. అంటే మన సెన్సెస్, జ్ఞానేంద్రియాలు మనల్ని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తే అది పట్టించుకోకుండా మన మనసు లోతుల్లోకి వెళ్ళడం. ఇప్పటిదాకా చెప్పిన యమ, నియమ, ధ్యాన, ప్రాణాయామ అనేవి మొదటి 4 అంగాలకి, తర్వాత చెప్పబోతున్న 3 అంగాలకి ఇదో వారధిలాగా పనిచేస్తుంది. ఇది కానీ ప్రాక్టీస్ చేస్తే బయట పరిస్థితులు ఎలా ఉన్నా కానీ మన ఆలోచనలు అదుపులో పెట్టుకొని ఏకాగ్రతని సాధించగలం. దీనిలో కూడా 3 భాగాలు ఉన్నాయి. ఇంద్రియ ప్రత్యాహార, ప్రాణ ప్రత్యాహార, మనో ప్రత్యాహార అని. ఇంద్రియ ప్రత్యాహార అంటే మనం ధ్యానం చేస్తున్నప్పుడు బయట నుంచి వచ్చే శబ్దాలకి, వాసనలకి, లేవైనా ఇంకేమైనా డిస్ట్రాక్షన్స్ వస్తుంటే వాటికి చెలించకుండా ఉండటం. ప్రాణ ప్రత్యాహార అంటే మనలో జీవశక్తిని అదుపులో పెట్టడం. మనో ప్రత్యాహార అంటే మనసుని వదిలేయడం, అదుపులో పెట్టడం కాదు, ఆలోచనలు అనేవి లేకుండా చేయడం. 6 ధారణ అంటే ఏకాగ్రత. ఒక వస్తువు మీద కానీ మంత్రం మీద కానీ ఫోకస్ పెట్టి అది కొనసాగించడం. సింపుల్గా చెప్పాలంటే మన మనసు కోతిలాగా పరిగెడుతుంటుంది కాబట్టి ఒక దాని మీద దాన్ని కూర్చోబెట్టి కట్టేయటం. ఇదే అత్యంత కష్టమైందే అంటారు. అలాగే అసలు నిజమైన మెడిటేషన్ అనేది ఎక్కడి నుంచే మొదలవుతుంది. ఇంతకుముందు చెప్పిన ఆసన, ప్రత్యాహార అనే వాటిలో పట్టొచ్చాక ఇది చేస్తే ఉపయోగం ఉంటుంది. 7 ధ్యాన అంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా మనం దేని మీద అయితే ఫోకస్ చేస్తున్నామో దానిలో పూర్తిగా లీనమైపోవడం. ఇంతకుముందు చెప్పిన ధారణలో ఫోకస్ రావాలంటే మీరు కొంత ప్రయత్నించాలి, ఎఫర్ట్ పెట్టాలి. కానీ ధ్యానాలు అలా కాదు. ఈ స్థితిలో మీరు ఎటువంటి ప్రయత్నం చేయక్కర్లేదు. మనసు ఆటోమేటిక్గా కామ్గా అయిపోయి ప్రశాంతంగా ఉంటారు. ఈ స్థితిలో ఆనందం వస్తుందని కొంతమంది అంటూ ఉంటారు, కానీ ఇది ఆనందం, దుఃఖం లాంటివి ఏమీ ఉండని తటస్థమైన స్థితి. 8వది చివరిది సమాధి. యోగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఈ లెవెల్కి రాగానే ప్రపంచంలోని బాధల నుంచి విముక్తి పొందుతారు. యోగా చేసే వ్యక్తి, అతనిలో ఉన్న పురుష రెండూ కలిసిపోయి ఒక అద్వితీయమైన అనుభూతిని పొందుతాడు. దీనిలో కూడా 2 స్టేజ్లు ఉన్నాయి. మొదటి స్టేజ్ని సవికల్ప సమాధి అంటారు. ఈ స్టేజ్ దగ్గర మనసులో ఇంకా నేను, నాది, మనది అనే భావం కొద్దిగా మిగిలే ఉంటుంది. 2వ స్టేజ్ని నిర్వికల్ప సమాధి అంటారు. ఇక్కడికి వచ్చేసరికి యోగా సాధకుడు అల్టిమేట్ రియాలిటీతో కలిసిపోయి పురుషతో మమేకమైపోతాడు. ఎంతటితో అతనికి లేదా ఆమెకి మోక్షం అందినట్టే. అంటే ఏంటని మాత్రం మమ్మల్ని డీటెయిల్గా అడగొద్దు, మాకు తెలీదు. జస్ట్ ఫిలాసఫీ చెప్తున్నాం అంతే. ఇవన్నీ వరుసగా ఒక లిస్టు లాగా చెప్పాను కదా అని ఒకదాని తర్వాత మరొకటి చేయాల్సిన పనులు అనుకోవద్దు. ప్రతి అంగం మనకున్న వీలును బట్టి సమాంతరంగా ప్యారలల్గా చేయాల్సినవి. ఉదాహరణకి యమాలోని సత్యం చెప్పటం, నియమాల్లోని పరిసరాలని పరిశుభ్రంగా ఉంచడం చేస్తూనే 3వదైన ఆసన చేస్తూ 4వదైన ప్రాణాయామ కూడా చేయొచ్చు. మీకు పాయింట్ అర్థమయ్యే ఉంటుంది. అలాగే మీరు ఇప్పటిదాకా చెప్పింది కనుక గమనిస్తే ఈ ఆసన అనేది యోగాలో చాలా చిన్న అంశం. అబద్ధాలు ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, కోరికలను అదుపులో పెట్టుకోవాలి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి, ఇలాంటి మంచి సందేశాలు దీనిలో చాలా ఉన్నాయి. ఇది పట్టించుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పైగా ఆసనాలు మొట్టమొదట్లో మెడిటేషన్ చేసుకోవడానికి, మన శరీరాన్ని సిద్ధం చేసుకోవడానికి, మనం సౌకర్యంగా ఉండటానికి ప్రతిపాదించింది కానీ ఆరోగ్యం కోసం కాదు. దాదాపు 2000 సంవత్సరాలకు పైగా యోగా అలానే ఉంది. కేవలం గడిచిన 2-3 శతాబ్దాలలోనే యోగాలో చెప్పిన చాలా అంశాలు వెనక్కిపోయి యోగా అంటే ఆసనాలు, ఆసనాలు అంటే యోగాగా పరిస్థితి తయారైంది.
ఇప్పటిదాకా చెప్పిన అష్టాంగాలు పతంజలి సూచించిన కోర్ ఫ్రేమ్వర్క్లో భాగం. అంటే మనం వెళ్ళాల్సిన దారి అనుకోండి, కానీ ఆ దారిలో ఎలా నడవాలో చెప్పేవి యోగా మార్గాలు. ఎందుకంటే అందరూ పతంజలి చెప్పిన పద్ధతులు అలానే పాటించడం కుదరకపోవచ్చు. ప్రతి ఒక్కరికి ఉద్యోగం, బాధ్యతలు, కేటాయించగలిగిన సమయం వేరువేరుగా ఉంటాయి. కాబట్టి వారు ఉన్న పరిస్థితులను బట్టి ఈ 8 అంగాల్లో దేన్ని పాటించగలరో బాగా ఆలోచించుకొని ఆ దారిలో వెళ్ళాలి. వీటిలో 4 దారులు బాగా ఫేమస్. అవి భక్తి యోగా, జ్ఞానయోగా, కర్మయోగా మరియు రాజయోగా. పతంజలి యోగా సూత్రాలను ప్రతిపాదించిన చాలా కాలం తర్వాత ఫిలాసఫర్స్ కానివ్వండి, గురువులు కానివ్వండి ఈ మార్గాలను డెవలప్ చేశారు. అంటే ఈ మార్గాలలో పతంజలి ఇన్వాల్వ్మెంట్ లేదని అర్థం. ముందుగా భక్తి యోగా సంగతి చూద్దాం. దీనిలో దేవుని మీద, భక్తి మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. కొంతమందికి సహజంగానే దైవభక్తి ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసమే భక్తి యోగా. ఇందాక చెప్పిన అష్టాంగాల్లో ఉన్న నియమాలు ఈశ్వర పరిధానాన్ని ఉంది కదా, ఆ అంశానికి ఇందులో ప్రాధాన్యం ఉంటుంది. మంత్రాలు ఉచ్చరించడం, పూజించడం, దేవుని పాటలు పాడటం కూడా దీనిలో పాటే. దాని అర్థం యమా నియమాల్లో ఉన్న అన్నీ పక్కన పెట్టేసి దేవుణ్ణి పూజించడం కాదు. అవన్నీ పాటిస్తూనే దైవభక్తి ద్వారా, ధ్యానం ద్వారా మోక్షం పొందే మార్గమే భక్తి యోగా. ఉదాహరణకి మీరాబాయి, రామకృష్ణ పరమహంస ఈ మార్గాన్ని అనుసరించారని చెప్పొచ్చు. రెండోది జ్ఞానయోగా. పేరుకు తగ్గట్టే దీనిలో నేర్చుకోవడానికి ప్రాధాన్యం ఉంటుంది. ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు లాంటి వాటిని నేర్చుకొని వాటి ఆధారంగా మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయడమే దీనిలో భాగం. కొంతమందికి సహజంగానే కుతూహలం, నేర్చుకునే జిజ్ఞాస అధికంగా ఉంటాయి. అలాంటి వారి కోసమే ఈ జ్ఞానయోగా. అలానే ఉపాధ్యాయులకి, విద్యార్థులకి స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉండి వీలైనంత సమయం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈ పద్ధతి బెటరు. మనలో ఉన్న ఆత్మ అసలు స్వరూపాన్ని తెలుసుకొని బ్రహ్మలో దాన్ని విలీనం చేయడమే ఈ పద్ధతి లక్ష్యం. శంకరాచార్యుడు, వివేకానంద ఈ పద్ధతిని పాటించారు అని చెప్తారు. మూడోది కర్మయోగా. దీనిలో అష్టాంగాల్లో మొదటివైన యమ, నియమాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. భగవద్గీత ద్వారా ఈ మార్గం బాగా పాపులారిటీ సంపాదించుకుంది. చాలామందికి తెలిసినట్టుగానే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ ఏం చెప్పాడయ్యా? మాకు తెలియదండి. పని చేయి, ప్రతిఫలం ఆశించు. అది మ్యాటరు. కాకపోతే ఇక్కడ చిన్న గ్లిచ్ ఏంటంటే కర్మ అనే పదం యొక్క నిర్వచనం. 19వ శతాబ్దం మొదటి వరకు కర్మ అంటే వేదాల్లో చెప్పిన కర్మకాండలు, కానీ ఆ తర్వాత కర్మ అంటే చేసే పని అని అర్థం మారిందని ఒక రీజనబుల్ ఆర్గ్యుమెంట్ ఉంది. ఒకవేళ కర్మ అంటే చేసే పని అయితే గనక మామూలు ప్రజలు పాటించడానికి ఉపయోగపడే మార్గం ఇది. కాబట్టి అసలు నిజంగా యోగా మీద ఇష్టం ఉంటే, దాన్ని పాటించాలి అనే ఆలోచన ఉంటే యమ నియమాలను అధ్యయనం చేసి కర్మ మార్గంలో ప్రయాణించండి, అది బెటరు. నాలుగోది, చివరిది రాజమార్గం. దీన్ని రాజమార్గం అని ఎందుకు అంటారంటే మిగిలిన అన్ని మార్గాల కంటే కూడా ఇదే గొప్పదని. పతంజలి సూచించిన అష్టాంగ మార్గాలని తూచా తప్పకుండా పాటించడంతో పాటు ధ్యానం ద్వారా మనసుని ఆధీనంలోకి తెచ్చుకోవడాన్ని ఈ దారి ప్రోత్సహిస్తుంది. హిమాలయాలకు వెళ్ళి ధ్యానాలు చేసేవాళ్ళు ఉన్నారో లేదో తెలియదు, కానీ ఉంటే గనక వాళ్ళు ఈ దారిలో వెళ్తున్నారు అని చెప్పొచ్చు. పేరుకి రాజమార్గమే అయినా చాలామందికి వర్కౌట్ అవ్వని మార్గం ఇది. ఈ మార్గాల్లో నుండి మనకు నచ్చిన మార్గాన్ని ఎంచుకోవచ్చు, లేదా మనం ఉన్న పరిస్థితులను బట్టి 2-3 మార్గాలను కూడా పాటించవచ్చు. కాబట్టి యోగాలో ఫ్లెక్సిబిలిటీ ఎక్కువే. ఏ మార్గం ఎంచుకున్నా పతంజలి చెప్పిన చిట్ట ఎయిమ్, లక్ష్యం సమాధి స్థితికి మనం చేరుకోవడమే. అంటే కేవలం చైతన్యం కలిగి ఉండడమే. ద అల్టిమేట్ గోల్ ఈజ్ యూనియన్ విత్ డివైన్, ప్యూర్ అవేర్నెస్ అండ్ ఎన్లైటన్మెంట్. ఇదంతా చూశాక మనకు అర్థమయ్యేది ఏమిటంటే యోగా అంటే ఆసనాలే కాదు. అసలు ఈ ఆసనాలు మొదలైందే మన శరీరం ఎటువంటి అసౌకర్యాలకి గురి కాకుండా ధ్యానం చేయగలగడానికి. అలానే యోగాలో అహింస, నిజమే మాట్లాడడం, దొంగిలించకపోవడం, పరిశుభ్రంగా ఉండడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, ఉన్నదాంతో సంతోషంగా ఉండడం లాంటివి చాలా ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టేసి కేవలం ఒళ్ళు సాగదీసినంత మాత్రాన ఉపయోగం లేదు. అదంతా ఎందుకు? మనం ఇప్పుడు వేస్తున్న ఆసనాలు కానీ భంగిమలు కానీ 15వ శతాబ్దం దాకా యోగాలో భాగం కాదు. అంటే 2000 సంవత్సరాల పాటు మనం ఇప్పుడు చేస్తున్న భంగిమలు లేకుండానే యోగా ఉంది. 15వ శతాబ్దంలో స్వాత్మారామ రాసిన హఠయోగ ప్రదీపికలో 15 భంగిమలు ఉన్నాయి. అప్పుడే మనం ఈ కాలంలో చూస్తున్న యోగాసనాలు మొదలయ్యాయి. కాలక్రమేణా వాటి సంఖ్య దాదాపు 100 దాకా చేరుకుంది. ఇవే కాకుండా ఓషో డైనమిక్ మెడిటేషన్,
కుండలిని మెడిటేషన్, డ్యాన్స్ యోగా అని చాలా వచ్చాయి. ఎన్ని వచ్చినా అవన్నీ శరీరం గురించి చెప్తున్నాయి కానీ యోగాలో అన్నిటికంటే ముఖ్యమైన మన ప్రవర్తన గురించి మాత్రం పెద్దగా ప్రస్తావించరు. ఎందుకంటే చాప మీద పడుకొని ఊపిరి పీల్చుకోవడం ఈజీనే కానీ పని అయ్యాక ఆ చాప మనది కాదులే, మనది కానిది మనకెందుకులే అని వదిలేయడం చాలా కష్టం, చాలా చాలా కష్టం. కాబట్టి ఈసారి ఎవరన్నా యోగాని మీ దగ్గరికి వస్తే ఆ వచ్చే వ్యక్తిని యమాలోని నియమాలోని అంశాలను సాధన చేస్తున్నాడో లేదో అడగండి. తెలియకపోతే చెప్పండి, అవసరమైతే ఈ వీడియో చూపించండి. ఆ తర్వాత యోగాసనాల గురించి మాట్లాడితే బెటరు. ఈ వీడియో మన షడ్దర్శనాల్లో ఒకటైన యోగా మీద మీకు మంచి అవగాహన కలిగిందని ఆశిస్తూ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. దీనికి మంచి వ్యూస్ వస్తే కనుక మిగిలిన 5 దర్శనాల గురించి కూడా వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాం. స్టే ట్యూన్డ్ అండ్ స్టే క్యూరియస్.